నిన్నటి వరకు భాషా నైపుణ్యాలను తెలుసుకున్నాము. దాంతోపాటు మరి భాష వివిధ పరిణామ దశల గురించి తెలుసుకుంటున్నాము. అందులో ప్రాజ్ఞ యుగము, నన్న యుగము, తిక్కన యుగము, శివక యుగము, ఎర్ర యుగము, శ్రీనాథ యుగము, రాయల యుగము, దక్షిణాంధ్ర యుగము, క్షీణ యుగము, ఆధునిక యుగము, అభ్యుదయ యుగము. ప్రణసిద్ధి శ్రీ రాధాక్షియ అని సింపుల్గా రాసి ఒక అక్షరాన్ని దాన్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రాజ్ఞ యుగము క్రీస్తు 7వ శతాబ్దము, నన్న యుగం 11వ శతాబ్దము, శివక యుగము 12వ శతాబ్దము, తిక్కన యుగం 13, ఎర్రన యుగం 14వ శతాబ్దము, శ్రీనాథ యుగం 15వ శతాబ్దము, రాయల యుగం అనగా కృష్ణదేవరాయల యుగము 16వ శతాబ్దము, దక్షిణాంధ్ర యుగం 17వ శతాబ్దము, క్షీణ యుగము 18వ శతాబ్దము, ఆధునిక యుగము 19వ శతాబ్దము, అభ్యుదయ యుగము 20వ శతాబ్దం. ఈ విధంగా తెలుగు కవులు దాదాపు 1000 సంవత్సరాల క్రితం నుండి ఏ కవులు ఎవరెవరు ఏ రాజు ఆస్థానంలో ఉన్నారు, ఎవరెవరు ఎలా ఏ పుస్తకాలు రచించారు, ఆ పుస్తకాల వల్ల మన సమాజానికి ఏ విధంగా ఉపయోగపడినాయి, అందులో మరి శతకాలు ఎవరు రాశారు, గ్రంథాలు ఎవరు రాశారు, నవలలు ఎవరు రాశారు, సూక్తులు ఎవరు రచించారు, ఈ విధంగా రకరకాల విషయాలన్నీ కూడా మనకి ఇప్పుడు క్రమ పద్ధతిలో వస్తాయి. మరి ముఖ్యంగా మొట్టమొదటిది